మారుతి అనుగ్రహం ప్రారంభ ఏప్రిల్ 27, 2026 సోమవారం ఏకాదశి రాత్రి 8:30 వరకు ఉంది. నక్షత్రం పుబ్బా నక్షత్రం రాత్రి 11:30 వరకు ఉంటుంది. ఈరోజు ఏకాదశి సోమవారం శుక్లపక్షంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తలస్నానం చేయండి. వీలైతే ఉపవాసం ఉండండి. ఈ ఏకాదశి రోజు సోమవారం ఏకాదశి కాబట్టి సాధ్యమైనంత వరకు పండ్లు పాలు తీసుకుంటేనేమో చాలా మంచిది. ఉండలేకపోతే టిఫిన్ చేయండి. భోజనం మాత్రం చేయడం అంత ఉత్తమం కాదు. ఇక ఈరోజు దీపారాధన 3 ఒత్తులు 1 ఒత్తిగా చేసి ఈశ్వరుడి ఎదురుగా ఆవునేతితో దీపాన్ని వెలిగించండి. వంశదోషాలు పితృదోషాలు ఉన్న వాళ్లకు ఈ దీపం చాలా పనిచేస్తుంది. 3 ఒత్తులు 1 ఒత్తిగా చేసి ఆవు నెయ్యి వేసి పూజా మందిరంలో దీపాన్ని వెలిగించండి. అది కూడా ఈశ్వరుడి ఎదురుగా, ఈశ్వరుడి పటం ఎదురుగా దీపాన్ని వెలిగించండి. అలాగే నిన్న వెలిగించిన దీపము ఆ కొబ్బరి చిప్ప పడేయాలి బయట. ఆ నీళ్లు ఇల్లంతా చల్లుకున్నా పర్వాలేదు, లేదా ఏదైనా చెట్టుకి పారబోసినా పర్వాలేదు. ప్రత్యేకంగా నియమం అయితే ఏం లేదు. ఖచ్చితంగా ఇంట్లో చల్లాలనేది లేదు. చల్లాలి అంటే ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇంకా ఆ నీళ్లు ముట్టుకోలేదంటే ఇల్లంతా చల్లండి. అలాగే మిగిలినవి చెట్టుకి పోసేయండి, సరిపోతుంది. ఆ కొబ్బరి చిప్ప తొక్కని చోట వేసేయండి. ఇక ఇవాళ దీపం మాత్రం నేను చెప్పినట్టు సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేయండి. ఏకాదశి సోమవారం కలయిక, అందులో శుక్ర నక్షత్రంలో ఈ దీపాన్ని వెలిగిస్తున్నారు కాబట్టి ఇంట్లో పిల్లలకు మంచి సంబంధం వచ్చి వివాహం కుదురుతుంది. ఇక అదృష్టమైశ్వర్యం. ప్రతిరోజు ఈ ఛానల్లో చిన్న చిన్న పరిహారాలు మనం చేస్తున్నాం. చాలామంది ఎన్నో సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ భగవంతుడే దిక్కు అని చెప్పి ఆ భగవంతుడిని శరణాగతి వేడుకుంటున్నారంటే ఆ భగవంతుడికి దండాలు పెడుతున్నారు, నమస్కారం. ఆ భగవంతుడికి చెయ్యని పూజ లేదు. కానీ కొన్ని సమస్యలు, ఇప్పుడు ఎంతో కాలంగా పూజలు చేస్తున్నాం, లేదా ఎన్నో దానాలు చేశాం, ఎన్నో జపాలు చేయించాం, ఎన్నో పూజలు చేశాం, కానీ మా సమస్య అనేది అలాగే ఉంది. అవి శాశ్వతంగా మీ జీవితంలో మీరు బ్రతికినంతకాలం ఉండేవేం కాదు. కొన్ని పరిహారాలు ఉంటాయి. ఇప్పుడు అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. జాతకంలో మీరు పుట్టినప్పుడు మీకు ఒక లగ్నం ఉంటుంది. అది మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఆ లగ్నం ఏంటో నేను చెప్తాను. మీ జాతకాన్ని చూసి నేను ఆ లగ్నం చెప్తాను. ఆ లగ్నానికి ధనాధిపతి నక్షత్రాలు నెలకు 3 సార్లు వస్తాయి. ప్రతి ఒక్కరి జాతకంలో ధనాధిపతి నక్షత్రం అనేది 3 సార్లు వస్తాయి నెలకు. ఆ 3 నక్షత్రాల్లో అంటే ఆ 3 సార్లు మీరు తలస్నానం చేసి కొన్ని పరిహారాలు ఉంటాయి. చాలా చిన్న పరిహారాలు. ఖచ్చితంగా మీకు ఆర్థిక పీడలు పోవటం, లేదా ఆదాయం పెరగడం, అప్పులు పోవటం, ఈ డబ్బు సమస్య అనేది పోవడానికి ఈ పరిహారం. అలాగే పెళ్ళిళ్ళు అవ్వట్లే, పెళ్ళి అవ్వాలి. కుజదోషం వల్ల చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు పెళ్ళి అవ్వక. ఈ కుజదోషము శాశ్వతంగా విముక్తి అవ్వడానికి మృగశిర నక్షత్రంలో కొన్ని చిన్న పరిహారాలు ఉంటాయి. అవి చేస్తే కుజదోషం పోతుంది. ఆ కుజదోషం పోయిన వెంటనే మంచి సంబంధం వచ్చి పెళ్ళి అవుతుంది. సరే, మాకు ల్యాండ్ అమ్ముడు పోవాలి, లేదా ఇల్లు అమ్ముడు పోవాలంటే విశాఖ నక్షత్రంలో నైరుతిలో ఉన్న మట్టిని తీసుకొని కొన్ని పరిహారాలు చేసే ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ల్యాండ్ అమ్ముడు పోవాలి, లేదంటే ఇల్లు అమ్ముడు పోవాలి, విశాఖ నక్షత్రంలో నేను ఒక పరిహారం చెప్తా, వెంటనే ల్యాండు ఇల్లు అమ్ముడు పోతుంది. ఇలా ఎన్నో ఉన్నాయి. వ్యాపారంలో ఎదుగుదల కోసము, నరదృష్టి పోవడం కోసము, అలాగే విదేశాలకు వెళ్ళడానికి మంగళవారం రాహుకాల సమయంలో ఒక పరిహారం ఉంటుంది. అది చేస్తే విదేశాలకు వెళ్తారు. మీ జాతకాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి చెప్తాను నేను. అప్పుడే వెంటనే సక్సెస్ అయ్యి మీరు విదేశాలకు వెళ్తారు.
కొంతమంది జాబ్ రావట్లే, మంచి జాబ్ రావాలని ట్రై చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా దశమాధిపతి నక్షత్రం అంటే ప్రతి ఒక్కరి జాతకంలో దశమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రంలో కొన్ని పరిహారాలు చేసుకోవాలి. వెంటనే ఇమీడియట్లీ జాబ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మాకు విదేశాల్లో అంటే మా పిల్లలు విదేశాల్లో ఉన్నారు, వాళ్ళకి వీసా ప్రాబ్లం పోయి వాళ్ళకి మంచి జాబ్ రావాలి. సేమ్ వాళ్ళు విదేశాల్లో ఉన్నా, ఇక్కడున్నా, ఎక్కడున్నా దశమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రము, ఇప్పుడు ఉదాహరణగా రీసెంట్గా చెప్తున్నారు, కెనడాలో ఉంటాడు అబ్బాయి, దశమాధిపతి ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు. ఆశ్లేష నక్షత్రంలో వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉన్నారు, ఆవిడ ఒక పరిహారం చెప్పాను, ఆవిడ చేసింది, అక్కడ వాళ్ళ అబ్బాయి చేశాడు, వెంటనే జాబ్ కన్ఫర్మ్ అయింది. సత్య ప్రమాణంగా చెప్తున్నాను, కన్ఫర్మ్ మీ జాతకంలో మీ సమస్యలకు పరిష్కారాలు ఉంటాయి. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, మీ జాతకాన్ని మీరు చూయించండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే, నేను మీ వేలిముద్రల ద్వారా మీ జాతకాన్ని రాస్తాను. నేనే స్వయంగా, మీరు ఒకవేళ రాలేకపోతే, మీరు వచ్చి కలవలేకపోతే నేనే స్వయంగా ఫోన్లో మాట్లాడతాను, లేదా మీరు కుదిరితే వచ్చి కలవండి అని ఎందుకు చెప్తానంటే మీ జాతకంలోనే దానికి పరిహారం ఉంటుంది. ఒక పెళ్ళి అవ్వడానికి, వైవాహిక సమస్యలు పోవడానికి, సంతానం కలగడానికి, ఇదంతా కూడా మన జన్మ నుంచే కదా. పెళ్ళి ఎవరికి? మనకు. సంతానం మనకు. తర్వాత వైవాహిక సమస్య ఎవరు? మనము. అంటే మన జన్మ నుంచే ఇవన్నీ కష్టాలు వస్తున్నాయి మనకు. లేదా డబ్బు సమస్య, ఉద్యోగ సమస్య, వివాహ సమస్య. కన్ఫామ్గా మీ జాతకంలోనే మీ తలరాత మార్చుకునే పరిహారాలు ఉంటాయి. నేనేమి బ్రహ్మదేవుణ్ణి కాదు, కానీ నేను ఎంతోమంది జీవితాల్లో బ్రహ్మ రాసిన తలరాతని వాళ్ళకు యోగంగా మార్చి ఇచ్చాను. అది మనకు ఋషులు అందించిన జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టే. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా అది విముక్తి అవ్వడానికి మీ జాతకాన్ని మీరు చూయించండి. ఎన్నో 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 మనం ప్రయత్నాలు చేశాం కదా, ఇది ఒక చివరి ప్రయత్నం అనుకొని చేయండి. మళ్ళీ చెప్తున్నా, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేకపోయినా సరే నేను వెరిఫై చేసి మీ జాతకాన్ని నేను రాసుకొని మీతో ఫోన్లో మాట్లాడతాను, లేదా డైరెక్ట్గా మీకు కలుస్తాను, మీతో మీ జాతకాన్ని వివరిస్తాను. అప్పుడు మనం ఆలోచిద్దాం, ఇగో ఏది చేస్తే మంచిది, ఇగో ఈ సమస్య పోవడానికి ఏం చేయాలి, ఇవన్నీ నేను మీకు తెలియపరుస్తాను. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం భం నమః శివాయ, ఓం భం నమః శివాయ, ఓం భం నమః శివాయ. ఈ మంత్రం 5 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఈరోజు ఈ మంత్రాన్ని జపించిన తర్వాత నక్షత్ర దర్శనం కానీ చంద్ర దర్శనం కానీ చేయండి. ఈ మంత్ర జపం ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఈ మంత్రం చదివిన తర్వాత నక్షత్ర జపం కానీ నక్షత్ర దర్శనం కానీ చంద్ర దర్శనం కానీ చేయమన్నారంటే ఇది రాత్రి చదివితే మంచిది అని అర్థం. తప్పకుండా సూర్యాస్తమయం తర్వాత ఈ మంత్రం చదువుకోండి. ఈ మంత్రము ఎంత పవర్ఫుల్ అంటే లాస్ట్ ఇయర్ 2025లో కాదు 24లో ఇలాగే ఒక ముహూర్తం వస్తే ఇదే మంత్రాన్ని నేను ఉపదేశం చేశాను. వెంటనే చాలామందికి ఆర్థిక సమస్యలు పోయాయి. ఖచ్చితంగా మళ్ళీ అంత ముహూర్తం 1.5 సంవత్సరం తర్వాత వచ్చింది. తప్పకుండా ఈ మంత్రాన్ని చదివి నక్షత్ర దర్శనం కానీ చంద్ర దర్శనం కానీ చేయాలి. ఇక ఈరోజు ఏకాదశి సోమవారం కాబట్టి వీలైతే దగ్గరలో ఉన్న శివాలయ దర్శనం, అంటే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది. ఇక చివరిగా ఒక ముఖ్యమైన మాట, ఈ ఛానల్లో నేను నాకు సమయాన్ని అనుసరించి కొన్ని వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు అందిస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యం అనుకూలంగా ఉండాలి, సమయం ఉండాలి. ఏదో మనము నేను ఎలా తీసుకుంటానంటే టైం ఎక్కువగా జాతకము ఎక్స్ప్లెయిన్ చేయడానికి నన్ను కలిసిన వాళ్ళు లేదా నాతో ఫోన్లో మాట్లాడే వాళ్ళకు
చాలా వరకు వాళ్ళ జాతకాన్ని వాళ్ళతో నేను నిమిషమే మాట్లాడవచ్చు, 5 నిమిషాలు మాట్లాడవచ్చు, కానీ వాళ్ళ జాతకం 2 గంటలు చూస్తాను నేను. ఫస్ట్ ఈ జాతకానికి ఎక్కువ టైం కేటాయిస్తాను కాబట్టి కొన్ని కారణాల చేత వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు నేను అందుబాటులోకి వస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు దీపారాధన, ప్రతిరోజు మంత్రం మీకు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అని చెప్పి. కానీ ఒకటి, ఈ ఛానల్లో నేను ముహూర్తాన్ని బట్టి కొన్ని పరిహారాలు ఇస్తున్నాను. ప్రతిరోజు చేసుకునే దీపారాధన, చేసుకునే మంత్రం ఇస్తున్నాను. ప్రత్యేక విశేష పర్వదినాల్లో మీరు ఏ పరిహారాలు చేయాలి, ఏ దానాలు చేయాలన్నది చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ఛానల్లో నేను చెప్పే మాట నేను సొంతంగా రాసుకొని చెప్పేది కాదు, ఋషి వాంగ్మయం. మీకు అంటే ఎందుకు ఈ మాటలు వాడుతున్నానంటే మీకు కన్ఫామ్ ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఈరోజు కాదు, రేపైనా సరే మీరు జయాన్ని పొందుతారంటే మీ సమస్యల నుంచి బయటపడతారు. ఈ ఛానల్లో నేను చెప్పే పరిహారాలు చేయడం ద్వారా ఏదో ఒక రోజు మీరు రక్షింపబడతారు, అది మాత్రం కన్ఫామ్. తప్పకుండా ప్రతిరోజు కార్యక్రమాన్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి ఈ మంచి మాటలు చేరే విధంగా మీరే, ఇప్పుడు నేను మాట చెప్పడం నా వంతు, అది 10 మందికి చేరాలంటే మీ సహకారం ఉండాలి. మీరందరూ బాగుండాలి, నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం, డబ్బు, ఈ రెండు మీకు కలిగే విధంగా ఎన్నో పరిహారాలు అందిస్తాను. జయ గురు దత్తాత్రేయ.